హాయ్ అందరికీ నమస్తే. నేను ఈరోజు చికెన్ పకోడీ తయారు చేస్తున్నాను. కాజు, డ్రై ఫ్రూట్స్ అవన్నీ కలిపి చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా మహా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. చికెన్ పకోడీ కోసం నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. ఇది బోన్తోనే తీసుకున్నాను 1 కేజీ. ముందుగా 2 చెంచాల కారం వేసుకుందాం. 2 చెంచాల సాల్ట్ కూడా వేసుకుందాం. జీలకర్ర పొడి సగం చెంచా వేసుకుందాం. నల్ల మిరియాల పొడి సగం చెంచా వేసుకుందాం. కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసుకుందాం. సగం చెంచా చాట్ మసాలా కూడా వేసుకుందాం. సగం చెంచా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. కొద్దిగా పెరుగు కూడా వేసుకుందాం. 1 గుడ్డు కూడా వేసుకుందాం. కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకుందాం. మళ్ళీ ఇవన్నీ కలుపుకుందాం మంచిగా. 2 చెంచాల కార్న్ఫ్లోర్ కూడా వేసుకుందాం. 2 చెంచాల మైదా పిండి కూడా వేసుకుందాం. 1 చెంచా నిండుగా బేసన్ కూడా వేసుకుందాం. ఇవన్నీ మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా పోసుకుందాం. ఉండాలి. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం. కొద్దిగా కలిమాకు కూడా వేసుకుందాం. ఇవన్నీ కలిపిన తర్వాత 1 గంట సేపు అయినా 2 గంటలైనా బాగా నానబెట్టాలి. ఆ మసాలా అంతా ముక్కలా పట్టుకుంటే మంచిగా టేస్ట్గా ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ 2-3 గంటలు పెట్టినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోనికి ఆయిల్ వేసుకుందాం. ఇప్పటిదాకా నానబెట్టుకున్నాం కదా, ఆ చికెన్ ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇది ఫ్రై అయింది. దీన్ని వేరే బౌల్లోకి తీసుకొని మళ్ళీ సెకండ్ టైం కూడా ఫ్రై చేసుకోవాలి. దీన్ని రెండోసారి ఫ్రై చేసుకుందాం. రెండో ట్రిప్ కూడా ఫ్రై అయింది. దీన్ని తీసేసుకుందాం. ఆహా, ఎంత బాగా ఫ్రై అయింది చూసిండ్రా. సూపర్ ఉంది. మస్తు టేస్ట్ వచ్చింది. మీరు కూడా ఇట్లే చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.